Welcome to Creative Stories Telugu. ప్రియా ప్రశాంతంగా నిద్రపోతుంది. ఎవరో గట్టిగా తలుపు తడుతున్నారు. భయంతో ప్రియా ఒక్కసారిగా లేచింది. ఈ సమయానికి ఎవరు వచ్చి ఉంటారు అని ఆలోచించింది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభమైంది. నెమ్మదిగా తలుపు దగ్గరకు వెళ్లి తెరిచింది. తలుపు బయట ఆమె అమ్మ పద్మ నిలబడి ఉంది. ఆమె శరీరం చెమటతో తడిసి భయంతో వణుకుతోంది. చాలా భయపడుతూ ప్రియ తలుపు లాక్ చేయి, బయటి దెయ్యముంది అని చెప్పి కంగారుగా గదిలోకి పరిగెడుతుంది పద్మ. అమ్మా, ఏమైంది? ఎందుకు అంత భయపడుతున్నావ్? ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావ్ అని అడిగింది. పద్మ లోతుగా శ్వాస తీసుకుని చెప్పడం ప్రారంభించింది. నిన్న రాత్రి నేను ఆఫీస్లో ఆలస్యంగా పనిచేస్తున్నాను. అందరూ వెళ్ళిపోయారు. నేను త్వరగా కారులో ఇంటికి బయలుదేరాను. కాని నేను ఎప్పుడు వెళ్లే రోడ్డులో ఒక పెద్ద చెట్టు పడిపోయింది. అందుకే మరో షార్ట్కట్ రోడ్ తీసుకున్నాను. పద్మ గొంతు కంపించింది. ఆ రోడ్ చాలా చీకటిగా ఉంది. ఎవరూ లేరు. వాహనాలు కూడా లేవు. కొంతసేపు వెళ్లిన తర్వాత నా కారు ఆగిపోయింది. ఎంత చూసినా ఎందుకు ఆగిపోయిందో అర్థం కాలేదు. సహాయం కోసం బయటికి దిగాను. కాని అక్కడ ఎవరూ లేరు. చుట్టూ చీకటి మాత్రమే. దూరంగా నక్కల అరుపులు వినిపిస్తున్నాయి. నాకు చాలా భయం వేసింది. కాని ఇంకో మార్గం లేక నేను నడవడం ప్రారంభించాను. కొంత దూరం నడిచాక ఆంటీ, ఆంటీ అని ఒక వాయిస్ మరియు అడుగుల చప్పుడు వినిపించింది. పద్మ భయంతో ఆగిపోయింది. నెమ్మదిగా వెనక్కి తిరిగింది. ఆమె వెనుక ఒక చిన్న అమ్మాయి నిలబడి ఉంది. భయపడకండి ఆంటీ, నేను దయ్యం కాదు. నా పేరు కమల. నేను మీ కూతురి ఫ్రెండ్ని. ఇంత రాత్రి వేరా మీరు ఇక్కడేం చేస్తున్నారు అని అడిగింది. పద్మ కొంచెం ఊపిరి పీల్చుకుంది. అమ్మా, కమల, నా కార్ ఆగిపోయింది. కొన్ని పరిస్థితుల కారణంగా ఈ తెలియని ప్రదేశానికి రావాల్సి వచ్చింది. నిన్ను చూశాక నాకు కొంచెం ధైర్యం వచ్చింది. ఇంత అర్ధరాత్రి వేళ నీవు ఇక్కడేం చేస్తున్నావ్ అని అడిగింది. ప్రియా, మీకు చెప్పలేదా మా ఇల్లు ఇటువైపే ఉందని? నిద్రపట్టక చల్లగాలికి బయటకి వచ్చాను. అంతలో మీరు కనిపించారు. మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాను. పద్మ కొంచెం ఊపిరి పీల్చుకుంది. ఆ అమ్మాయి దగ్గర్లో ఉన్న పెద్ద ఇంటిని చూపించింది. ఆంటీ, మా ఇల్లు ఇక్కడే ఉంది. మీరు ఈ రాత్రికి రెస్ట్ తీసుకోండి. రేపు ఉదయం మీ ఇంటికి వెళ్ళండి. కాని ఏదో విచిత్రంగా అనిపించింది. ఆ ఇల్లు చాలా పెద్దది, కాని పూర్తిగా ఖాళీగా ఉంది. కమల, నీ తల్లిదండ్రులు ఎక్కడా అని అడిగింది పద్మ. వాళ్ళు ఊరికి వెళ్లారు. రేపు ఉదయం వస్తారు. మీరు ఫ్రెష్ అయ్యి రాండి. మీకు భోజనం సిద్ధం చేస్తాను. పద్మ తల ఊపింది. తర్వాత ముఖం కడుకోవడానికి బాత్రూంకి వెళ్ళింది. కాని టాప్ ఓపెన్ చేయగానే నీళ్ల బదులు రక్తం రావడం ప్రారంభమైంది. ఎవరో నవ్వుతున్నట్టు శబ్దం వినిపించింది. పద్మ అద్దంలో చూసింది. ఆమె వెనుక ఒక భయంకరమైన దయ్యం ముఖం కనిపించింది. పద్మ కేక వేసింది. తలుపు తెరవడానికి ప్రయత్నించింది. కాని అది లాకయింది. ఆ దయ్యం నెమ్మదిగా ఆమె వైపు రావడం ప్రారంభించింది. అప్పుడే తలుపు ఒక్కసారిగా తెరుచుకుంది. పద్మ వెంటనే బయటికి పరుగెత్తింది. ఆంటీ, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఈ రాత్రి నీ రక్తం తాగుతాను అని చెప్పింది అని పద్మ వైపు పరుగెత్తింది. పద్మ కమలా దెయ్యం రూపం చూసి భయపడిపోయింది. కమల పద్మపై దాడి చెయ్యబోగా పద్మ కళ్ళు తిరిగి పడిపోయింది. పద్మ ఆ దయ్యం నుంచి తప్పించుకుందా లేక ఇంకా ఆ ఇంట్లోనే ఉందా?
తెలుసుకోవాలంటే పగబట్టిన దెయ్యం పార్ట్ 2 చూడాల్సిందే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ చేయండి. మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching.